నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. గిరిజన గురుకుల పాఠశాలలో శుక్రవారం బిర్సా ముండా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అఖిలేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అఖిలేష్ కుమార్ మాట్లాడుతూ బిర్సా ముండా చేసిన జీవిత చరిత్రను, ఆయన చేసిన త్యాగాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. Thank you, sir. Now I request our DDW sir, Sri Rammohan sir, please take the charge and continue the program, sir. జిల్లా జాయింట్ కలెక్టర్ జయంతిని జరుపుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇవాళ ఈ కార్యక్రమం జరుపుకోవాల్సిందిగా మనకు ఆదేశాలు ఇచ్చింది. బిర్సా ముండా వారు స్వాతంత్ర సమరయోధులు. మన రాష్ట్రంలో ఎలా అల్లూరి సీతారామరాజు, గంటం దొర, మల్లు దొర లాంటి సమకాలీన కాలంలో ఇతను ప్రథమ స్వాతంత్ర ఉద్యమంలో పాలు పంచుకొని, అల్లూరి సీతారామరాజు ప్రథమ స్వాతంత్రోద్యమంలో మన రాష్ట్రానికి ఒక చిరస్థాయిగా ఒక స్థానం ఏర్పాటు చేశారు. అలాగే బిర్సా ముండా గారు కూడా బీహార్ రాష్ట్రంలో ఈ స్వాతంత్రోద్యమంలో చిరస్థాయిగా స్థానాన్ని వారికి సంపాదించి పెట్టినటువంటి సందర్భం. చాలా గిరిజన అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతోంది. ముఖ్యంగా ఆడపిల్లలకు గిరిజన పాఠశాలలు అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టడం, అలాగే వారికి ఉన్నత విద్య చదువుకోవడానికి అవకాశాలు కల్పించడం, స్కాలర్షిప్స్ ఏర్పాటు చేయటం, అట్లాగే విదేశీ విద్య కల్పించటం, అలాగే వారికి మీరు విద్యార్థులుగా మీరేం చేయాలంటే ఆ అవకాశాలన్నీ అందిపుచ్చుకుని దానికి అనుగుణంగా గిరిజనుల యొక్క మీరు అభివృద్ధి చెందితేనే గిరిజనులు అభివృద్ధి చెందినట్టు, అప్పుడు దేశం అభివృద్ధి చెందినట్టు. సో మన అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని, అలాగే మన గిరిజన నాయకులైనటువంటి అల్లూరి సీతారామరాజు, బిర్సా ముండా గారి యొక్క స్ఫూర్తిని మీరందరూ తీసుకోవాలి. దానికి అనుగుణంగా మీరందరూ బాగా చదవాలి. మన పాఠశాలకు మంచి పేరు 16లో స్టార్ట్ అయింది సార్. 2016లో స్టార్ట్ అయిన తర్వాత మనకి 3 బ్యాచెస్ 10th క్లాస్ స్టూడెంట్స్ సార్. ఇప్పటిదాకా ఎవరు ఫెయిల్ కాలేదు. అలాగే మనకి వస్తున్నాయి సార్. అన్ని వసతులు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి సార్. ముందుగా ఈ ప్రభుత్వానికి మీకు అందరికీ మన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అలాగే మన పిల్లలకి ఇక్కడ ఈ వసతి అనేది కొంచెం చాలా తక్కువగా ఉంది సార్. 300 మంది విద్యార్థులు ఇక్కడ ఉంటున్నారు. 300 మంది విద్యార్థులకి సరైనటువంటి వసతి ఒకటి లేకపోవటం. ఆల్రెడీ ప్రభుత్వానికి కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాం పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టడానికి. ఆ బిల్డింగ్స్ కట్టడానికి కూడా త్వరలో శాంక్షన్ అవుతుందనేసి మన గురుకుల సెక్రటరీ గారు, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది సార్. సో ఆ అవకాశాలు కూడా ఉంటే మా పిల్లలు ఇంకా బాగా చక్కగా చదువుకుంటారు. అభిషేక్ శర్మ సార్ గారికి, అదేవిధంగా కదిరి ఆర్డీఓ గారు వారికి, అదేవిధంగా కదిరి తహసీల్దార్ గారికి, మరియు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ చక్రీ నాయక్ గారికి, ఈ జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు గారికి ఈ స్కూల్లో పెట్టడం అనేది చాలా గొప్ప నిర్ణయం. ముందుగా నేను ఈ జిల్లా కలెక్టర్ గారిని మరియు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి తీసుకున్నటువంటి నిర్ణయం ఎవరైతే దీని వెనకలు ఉన్నారో ఆ యంత్రాంగాన్ని, మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరికీ గిరిజనుల తరపున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే
అనేక గిరిజన వీరులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జిల్లా కేంద్రంలో జరుపుకునే వాళ్ళము. గతంలో మన గౌరవ జాయింట్ కలెక్టర్ గారు కూడా ఒక కార్యక్రమాన్ని హాజరయ్యారు. ఆ రోజు మన అల్లూరు సీతారామరాజు గారి కార్యక్రమంలో ఆ రోజు చాలా చక్కగా, చాలా ఇంట్రెస్టెడ్గా, చాలా అవసరమైనటువంటి సబ్జెక్టు ఆ రోజు చర్చకు వచ్చింది. సారు ఎంతో పెద్ద మనసుతో ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక గిరిజన తాండాల్లో నెలకొన్నటువంటి సమస్యలు కావచ్చు, గిరిజన విద్యార్థులు చదువు రీత్యా వస్తున్నటువంటి అనేక ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద కులంకుశంగా చర్చించి వెంటనే దీని మీద రివ్యూ మీటింగ్ ఒకటి పెట్టండి అని చెప్పి ఆ రోజు డిడిడబ్ల్యూ గారికి ఆర్డర్స్ చెప్పడము. తర్వాత మరి కలెక్టర్ గారు చేతన్ సార్ మరీ జాయిన్ కావడం తర్వాత కొంత అక్కడ గ్యాప్ వచ్చింది. అందుకోసమే నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను మన గౌరవ జాయింట్ కలెక్టర్ గారిని, సార్ మీరు ఈ కార్యక్రమాలు ఏదైతే గిరిజన జాతి తరపున, గిరిజన తెగ తరపున అనేక మంది స్వాతంత్ర పోరాటంలో తన ప్రాణాలను అసువులు బాసి ఈ జాతి ఔన్నత్యం కోసం భారత జాతి గర్వించేదగ్గ విధంగా మా మూలాలు నిలబెట్టిపోయినటువంటి ఆ యొక్క వీరుల యొక్క త్యాగాలు 10 కాలాల పాటు గిరిజన జాతితో పాటు భారత సమాజం గుర్తించిపోయే విధంగా ఒక్కొక్క వీరుని యొక్క కార్యక్రమం ఒక్కొక్క హాస్టల్లో, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కసారి పెట్టే విధంగా మీరు ఆ రకమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను మీరు ఇప్పుడే ఒక రిజర్వేషన్ మాదిరి రాసి పోతే బాగుంటుందేమో అనేటువంటి ఒక అభిప్రాయం నాలో ఉంది సార్. అది మీరు మీ పరిశీలనలో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు అసలైనటువంటి కార్యక్రమం అమ్మ ముందు మీరు అర్థం చేసుకోవాలా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అర్థాకొర్థం అంతో ఇంతో కొంతవరకు తెలుసు, తెలియకపోయినా మాతో పెద్ద ఒరిగేదేం లేదు. తెలుసుకోవాల్సింది మీరు, అవునా కాదా? ఎందుకు ఈరోజు అసలు బిర్సా ముండా గారు ఎవరు, ఎందుకు ఆయన జయంతి ఉత్సవాలు కావచ్చు, వర్ధంతి ఉత్సవాలు కావచ్చు అంత ఘనంగా అంత పెద్ద స్థాయిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వమే, భారత ప్రభుత్వము గుర్తించి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక గిరిజన పరిసర ప్రాంతాల్లో అధికారికంగా ఆయన యొక్క జయంతి ఉత్సవాలను జరపాలని చెప్పి భారత ప్రభుత్వం ప్రకటించింది. అది మీరు ఆలోచన చేయాలా. చదువుతో పాటు మీ క్లాసులో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీకు ఎన్ని సబ్జెక్టులు అయితే ఉంటాయో ఆ సబ్జెక్టుల్లో ఏ రకమైనటువంటి మార్కులు మీరు సాధించాలా, ఆ సబ్జెక్టులో ఎన్ని మార్కులతో పాస్ అయితే మనకు ముందుకు పోగలం అనేటువంటి అయినప్పటికీ నాకు అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేయక తప్పదు. ఎందుకంటే నేటి బాలలే నేను చెప్పే 4 వాక్యాలతోటి మీ లైఫ్ లో కొద్దిగా వెలుగు వస్తుందేమో, మీ లైఫే కాదు నా గిరిజన జాతి అభివృద్ధి చెందుతుందేమో అనే ఆశయంతో 4 వాక్యాలు చెప్పాలనుకుంటున్నా. దీనికి మా జాయింట్ కలెక్టర్ గారికి కొద్దిగా సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐ వాంటెడ్ మినిమం 5 minutes సార్ ప్లీజ్. ఈరోజు నిన్న ఆస్పిస్ డేస్ కాదు, అంటే నిన్న ఎవరైతే పుట్టారో వాళ్ళు మంచి పనులు చేయలేదు అంటేనా. ఎందుకు October 2, April 14 చేసుకుంటామంటే మహనీయులు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. మామూలు త్యాగం కాదు, జీవితాన్ని త్యాగం చేశారు. ఆ త్యాగమూర్తుల్లో మరి బిర్సా ముండా కూడా ఒకరు, అది కూడా within 25 years. చక్రీనాథ్ చదివే నా లాంగ్వేజ్ మీకు తెలుసు కదా, మనకు కోర్ భాష, అందులో తెలుగు అర్థం చేసుకోవాలి, తెలుగు నుంచి ఇంగ్లీష్, ఇంగ్లీష్ నుంచి హిందీ, మినిమం అయితే 3-4 లాంగ్వేజ్ రావాలి. మన బాధలు జాయింట్ కలెక్టర్ గారి చేతిలో కనుక ఉంటే సారీ రెడీ టు రిజాల్వ్ ద ఇష్యూ, బట్ మన ఇష్యూ అక్కడ చేరట్లే, అవునా? కానీ చేరాలంటే ఏం చేయాలి? మెసేజ్ అని పంపగలగాలి. ఆ మెసేజ్ మీకు వచ్చేటటువంటి తెలుగు లాంగ్వేజ్ ఉందనుకోండి, తెలుగు సార్కి అర్థం కాదు, అవునా? మాక్సిమం IAS IPS ఆఫీసర్స్ వాళ్ళు చదువుకొని వచ్చారు. చేయడానికి ఏదైనా ప్రాబ్లం చేయడానికి మెసేజ్ ఇంగ్లీష్ చదువుకున్నారు అనుకోండి, ఇంగ్లీష్ మెసేజ్ సార్కి చేరింది అనుకోండి, ఎవరో ఒక అమ్మాయి స్వప్న ఆట మెసేజ్ పెట్టింది చక్కగా, ఇమ్మీడియట్ అదే మెసేజ్ RDO గారికో MRO గారికో ఆడుకోండి, ఎవరైతే కందు వాళ్ళకి ప్లీజ్ లుక్ ఇన్ టు ద సెట్ అయిపోయి, అవునా? ఆ మెసేజ్ వల్ల within minutes అవర్స్ లో పనులు అయిపోతాయి. అంటే చదువుకు ఇంత ఇది ఉన్నది. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇక్కడికి రావడం, ఈ ప్రోగ్రామ్ లో ఇలా పార్టిసిపేట్ చేయడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. పిల్లల గురించి నాకు చూశాను సార్, ఇలా కూడా నేను సర్వీస్ చేశాను. ఇంకా ఏమంటే నేను ఈ ప్రజెంట్ అయితే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ లో
శిశు గృహ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను సార్. శిశు గృహ మేనేజర్ అంటే లైక్ అపాయింటెడ్ సరెండర్డ్ అలాంటి పిల్లల్ని 0 to 6 years ఉన్న పిల్లల్ని, వదిలేసిన పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తాం సార్. అలాంటి పిల్లలకి ఒక మంచి లైఫ్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. మా డీసీపీ యూనిట్ కూడా మన అండర్ కంట్రోల్ ఆఫ్ కలెక్టర్ సార్, జాయింట్ కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో వర్క్ చేస్తున్నాం సార్. సో ఈరోజు ఇలా మేము బాలల థ్యాంక్ యూ.